ప్రభావతి మీనా ఒకరొకరు చూసుకోకుండా గుర్తుకొనేసరకున్న కవర్ చేంజ్ చేసేటకుండా మనోజ్ ఉండాలని చూస్తుంటారు వాళ్ళిద్దరిని. అక్కడున్న ప్రభావతి ఉండి మీనకు కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నవి అని అడుగుతుంటుంది. అక్కడున్న బాలు ఉండి నీలాగా నెత్తి మీద పెట్టుకొని నేను నడవట్లేదులే అని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ప్రభావతి ఉండి వేరే కవర్ చేపల మొక్క కవర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడున్న ప్రభావతి ఉండి బాలు నువ్వేంటి ఇంకా ఇక్కడే చూస్తున్నావు అని చెప్తాడు. అక్కడున్న మీనా ఉండి వేరే కవర్ తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడున్న ప్రభావతి ఉండి మనోజ్కి జాగ్రత్త అని చెప్తుంది. మనోజ్ ఉంటే బంగారు షాప్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలి కొంచెం అని చెప్తాడు. ఎంత అని సేట్ అడుగుతాడు. అక్కడున్న మనోజ్ ఉండి 4 లక్షలు కావాలని చెప్తాడు. అక్కడున్న సేట్ ఉండి మినిమం 80 గ్రాములు గోడనే ఉండాలి అని చెప్తూ ఉంటాడు సేట్. అక్కడున్న మనోజ్ ఉండి లేచి కవర్ తీసుకొని వేస్తూ ఉంటాడు. అక్కడున్న చేపల ముక్కలు అక్కడ పడిపోతాయి. అక్కడున్న మనోజ్ ఉండి ఒక్కసారి షాక్ అయిపోతాడు చేపల ముక్కలు చూసి. అక్కడున్న సేట్ ఉండి ఏమిటో ఇది అని అడుగుతూ ఉంటాడు సేటు. అక్కడున్న మనోజ్ ఉండి ఇంకా ఊరికైపోతాడు ఏం మాట్లాడకుండా. అక్కడున్న మీనా ఉండి ఇంట్లోన చేప ముక్కలు కవరు మీ అన్నయ్య తీసుకువెళ్ళాడంట అని చెప్తాను. అక్కడున్న ప్రభావతి ఉండి ఇదంతా ఈ పూల కంప గురించే వచ్చిందని చెప్తూ ఉంటాడు. ఆ మాటకి మీనా ఉండాలని చూస్తుంటే వాళ్ళ అత్తయ్య అక్కడున్న బాలు ఉండి అదేమో చూద్దామంటే ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటాడు బాలు. అక్కడున్న సత్యం గారు ఉండి ప్రభా ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి ఉండి వాడికి ఫోన్ చేసి వచ్చి తీసుకువెళ్తాడని చెప్తుంటాడు. అక్కడున్న బాలు ఉండి ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు. ప్రభావతి బాలు ఒకరికొకరు కవర్ కోసం. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.